అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతం కోసం ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వరలక్ష్మి వ్రతం చేస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. అందుకే శ్రావణ మాసం రాగానే మహిళలు అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. కోరిన వరాలు అందించే ఆ లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఈ మాసంలో పూజిస్తాము. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ, ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారాలు నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ పవిత్రమైన వ్రతానికి హడావిడి లేకుండా ముందుగానే సిద్ధం చేసుకోవలసిన పూజా సామాగ్రి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వరలక్ష్మి వ్రతంలో అమ్మవారి పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చుని ఉన్న భంగిమలో ఉండాలి అంటారు. ఆకుపచ్చని చీరతో వెనకాల కలశంతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం. కలశ పూజ కోసం రాగి లేదా వెండి కలశములను 2 కొబ్బరికాయలు, ఒకటి కలశం మీద ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు, 2 జాకెట్టు ముక్కలు, ఒకటి కలశం పైన ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి చీరతో పాటుగా వాయనంగా ఇచ్చేందుకు. ముత్తైదువులకు కూడా జాకెట్టు ముక్కలను వాయనంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొద్దీ జాకెట్టు ముక్కలను ముందుగానే కొని ఉంచుకోవాలి. 2 పీటలు, ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు, రెండవది కలశాన్ని స్థాపించేందుకు. ఇంట్లో ఒకటే పీట ఉంటే కనుక కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకులను కూడా ఉపయోగించవచ్చు. 1/2 కిలో బియ్యం. ఈ బియ్యాన్ని పీట లేదా ఆకు మీద పోసి దాని మీద కలశాన్ని నిలపాలి. ఇక 1/2 కిలో శనగలు. అమ్మవారికి ఇంకా ముత్తైదువులకు వాయనంతో పాటు పంచేందుకు వీటిని ముందు రోజు రాత్రే నానబెట్టుకుని ఉంచుకోవాలి. యాలకులు, మిరియాల పానకం అంటే అమ్మవారికి చాలా ఇష్టమని చెప్తారు. కాబట్టి యాలకులు, మిరియాలు వేసిన పానకం చేసి అమ్మవారికి నివేదించడం మంచిది. పెసరపప్పు, అమ్మవారికి వడపప్పు, చలిమిడి నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు పూర్ణం బూరెలు, గారెలు, పులిహోర వంటి ప్రసాదాలు నివేదిస్తారు. ఇక విడిపూల విషయానికి వస్తే అమ్మవారిని 5 రకాల పుష్పాలతో పూజిస్తే మంచిదని చెప్తారు. 5 రకాలు కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలని అందుబాటులో ఉంచుకోవాలి. 2 పూలమాలలు అమ్మవారి కలశానికి, చిత్రపటానికి వేసేందుకు. ఇవి తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిది. ముగ్గు వేయడానికి కాస్త బియ్యపు పిండి, అమ్మవారి కలశానికి, పీటకు అద్దేందుకు, అమ్మవారి తాంబూలంలో ఇచ్చేందుకు పసుపు కుంకుమలు, 2 డజన్ల గాజులు, అమ్మవారికి ఇంకా ముత్తైదువులకు వాయనం ఇవ్వడానికి, చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర. ఇది ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది. నలుపుని తలపించే ముదురు రంగులు శుభప్రదం కావు. గంధము అమ్మవారి పటానికి, ముత్తైదువులకు రాసేందుకు. ఇక 3 డజన్ల తమలపాకులు. అమ్మవారికి, కలశానికి, ముత్తైదువులకు 3 తమలపాకుల చొప్పున దక్షిణ అందించేందుకు. 2 డజన్ల చొప్పున అరటి పండ్లు, ఖర్జూరాలు, వక్కలు, చిల్లర నాణాలు, పసుపు కుంకుమల ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకులలో ఉంచి ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే కావలసినవి మామిడి ఆకులు, ఇంటికి తోరణాలుగా కట్టేందుకు, పూజ గదిని అలంకరించేందుకు, కలశంలో ఉంచేందుకు కావలసినన్ని మామిడి ఆకులను అందుబాటులో ఉంచుకోవాలి. పంచామృతం చేయడం కోసం ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార ఉంచుకోవాలి. అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు. తోర పూజ సమయంలో అమ్మవారికి, మనకి కనీసం 3 ముత్తైదువులకు కట్టేందుకు 5 దారపు పోగులు సిద్ధం చేసుకోవాలి. వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం 3 తోరాలను సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి మనకు, ఒకటి ముత్తైదువుకు అన్నమాట.
ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవసూత్రము అని పిలుస్తారు. ఆ పేరును బట్టే ఇందులో 9 దారాలు 9 ముడులు ఉంటాయి అని అర్థం చేసుకోవచ్చు. నవ అనే పదము కేవలం 9 ముడులనే కాదు, నవగ్రహాలను, నవరత్నాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తుంది. అంటే 9 ముడులు ఉన్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట. ఈ నవసూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని 9 పోగులుగా చేయాలి. అలా దగ్గరకు చేరిన తోరానికి పసుపు రాయాలి. ఆ తోరానికి 9 చోట్ల కుంకుమ రాసి, అలా రాసిన చోట ఒక్కో పువ్వుని ఉంచుతూ 9 ముడులు వేయాలి. ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి తోర గ్రంథి పూజ చేస్తారు. గ్రంథి అంటే ముడి అని అర్థము. తోరంలోని ఒక్కో ముడిని అక్షింతలతో కానీ పువ్వులతో కానీ పూజించడమే ఈ తోర గ్రంథి పూజ. ఇందుకోసం ఒక్కో ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రం చదవాలి. ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఈ సామాగ్రిని కూడా పూజకి ముందు అందుబాటులో ఉంచుకోవాలి. అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి 2 దీపారాధన కుందులు, దీపారాధన చేయడానికి వత్తులు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇక అమ్మవారికి తామర వత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెప్తారు. కాబట్టి పత్తి ఒత్తులతో పాటు తామర వత్తులను కూడా కలిపి వెలిగిస్తే మంచిది. ఆచమనం చేయడానికి పంచపాత్ర, ఉద్దరిని, దేవునికి నీటిని సమర్పించడం కోసం మరొక పంచపాత్ర, షోడశోపచార పూజలో నీటిని సమర్పించి పళ్ళెంలో వదలడానికి చిన్న పళ్ళెము, హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెము, ముద్ద కర్పూరము నివేదన చేసే సమయంలో మోగించే గంట, వీటన్నింటినీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఇక వీటితో పాటు అక్షింతలు, అగరవత్తులు, దీపారాధనకు ఆవు నెయ్యి, అగ్గిపెట్టి ఎలాగో తప్పనిసరిగా మన వద్దనే ఉంటాయి కదా. ఇవన్నీ కూడా వరలక్ష్మి వ్రతం రోజు హడావిడి లేకుండా ముందు రోజే సిద్ధం చేసుకున్నట్లయితే వ్రతం చేసుకోవడం కాస్త సులభతరం అవుతుంది. చూశారు కదండి, ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం కోసం ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.